ఇది స్టార్ట్ చేసినట్టు తిరుగుతూ ఉంటది. ఈ తిరుగుతున్నప్పుడు దీంతో పాటు ఏది తిరుగుతుంది, ఈ వీల్ తిరుగుతుంది. ఈ వీల్ తో పాటు బెల్ల తిరుగుతుంది. బెల్ల చూడండి, బెల్లతో పాటు ఈ వీల్తో పాటు ఈ వీల్ బెల్లకి ఏడించుకుంటే బెల్ల తిరుగుతుంది. ఈ బెల్ల చెక్కపేటలు పట్టుకుంటది, అవునా కదా? ఈ చెక్కపేటలు పట్టుకుంటది. ఈ చెక్కపేట పట్టుకున్నప్పుడు చెక్కపేటలు తిరిగితే మనం ఎప్పుడైతే క్లిచ్ నొక్కు వదులుతున్నామో, ఈ వదిలినప్పుడు నొక్కు వదిలినప్పుడు ఆ చెక్కపేట వెళ్ళి ఐరన్ పేట పట్టుకుంటది. ఆ ఐరన్ పేట వెళ్ళి ఈ అబ్బ ఉంటుంది, అప్పుడు పట్టుకుంటే ఈ అబ్బ వెళ్ళేది ఏం తిరుగుతుంటే ఈ సాఫ్ట్ పట్టుకుంటది. ఈ సాఫ్ట్ స్పాకెట్ క్లిచ్ సాఫ్ట్ పట్టుకుంటది. ఈ క్లిచ్ సాఫ్ట్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది క్లిచ్ సాఫ్ట్ వీల్ తిరుగుతుంది. ఈ వీల్స్ తిరిగినప్పుడు ఈ వీల్ తో పాటు ఏం తిరుగుతుంది, గేర్లు వేస్తాం కదా, ఈ వీలు ఒత్తిడి ఈ వీల్ మీదకి ఎత్తుంది. అంటే ఫస్ట్ గేర్ అయితే ఫస్ట్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ ఒత్తిడి ఎత్తుంది, సెకండ్ గేర్ అయితే సెకండ్ గేర్ ఒత్తిడి, థర్డ్ గేర్ అయితే థర్డ్ గేర్, ఫోర్త్ అయితే ఫోర్త్. ఇవి అంటే స్పాకెట్ షాప్ లో వీల్స్ అన్ని క్లిచ్ షాప్ లో వీల్స్ అన్ని స్పాకెట్ షాప్ కి ఇస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ వీల్ తిరుగుతుంది. ఈ అంటే స్పాకెట్ వీల్ తిరుగుతుంది. స్పాకెట్ షాప్ తో పాటు స్పాకెట్ చైన్ తర్వాత బ్యాక్ వీల్ ఒక రొటేషన్ లో తిరుగుతుంది. అర్థమైందా లేదా? చూసారా? మళ్ళీ ఇది చెప్తాను, మళ్ళీ చూడండి. ఇది వీల్స్ తీసినప్పుడు